హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ చల్లని వింటర్కి వేడిగా వెజిటేబుల్ సూప్ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఫస్ట్ మనం కడాయి తీసేసుకోవాలి, దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మంచిగా తురిమి పెట్టుకున్న అల్లం ఇంకా వెల్లుల్లి వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అన్నీ వేసేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి సాల్ట్ వేసేసి మగ్గనివ్వాలి. సైడ్కి కార్న్ఫ్లోర్ ప్లస్ వాటర్ పక్కన పెట్టేసుకోవాలి కలిపేసి. తర్వాత వాటర్ పోసేసుకున్నాక మూత పెట్టేసుకోండి. కాసేపు ఉడికాక కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల వాటర్ వేసుకోవడం వల్ల మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చి అచ్చం రెస్టారెంట్ స్టైల్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనం కాసంత కొత్తిమీర వేసేసుకున్నామంటే ఇంకా టేస్ట్ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. తర్వాత లాస్ట్ ఫైనల్ టచ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఇంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది. మా ఇంట్లో వాళ్ళకైతే భలే నచ్చేసిందండి. ఇంత క్రీమీ స్ట్రక్చర్ అసలు రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. రెస్టారెంట్కి పోకుండా ఇక్కడ ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంది. అమృతం హెల్దీగా కూడా ఉంటుంది. చూసారా మనం ఇంత బౌల్లో తిన్నామంటే మన టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. మా కాశీకైతే భలే నచ్చేసింది. చూసారా ఎలా తింటుందో చూసుకుంటే బాగుంది అంటూ సూపర్ ఉంది అంటుంది కాశీ. అక్కడ చాలా బాగుందంట. కాశీకి అయితే చాలా నచ్చింది. అలాగే నాకు కూడా చాలా నచ్చింది. కాశీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తను సూప్ కంప్లీట్ చేసేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కన్ఫామ్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి మాకైతే రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. బై గైస్, ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. టాటా. చూసారు కదా మా కాశీ ఎంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తింటుందో.